హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ అశోక్, వోల్టెక్స్ అకాడమీ. యాక్చువల్గా ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక రెసిస్టర్ గురించి తెలుసుకుందాము. రెసిస్టర్ ఏం వర్క్ చేస్తుంది, అలాగే రెసిస్టర్ని ఏ విధంగా వాల్యూని చెక్ చేస్తారు, అసలు రెసిస్టర్ ఏ విధంగా పాడైపోతుంది అంటే కనుక డ్యామేజ్ ఎలా అవుతుంది అన్న దాని గురించి తెలుసుకుందాము. యాక్చువల్గా డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేద్దాము. ఇక్కడ ఎక్కువసేపు థియరీ అన్నది లేకుండా సింపుల్గా ఎలక్ట్రికల్ ఎనర్జీని కంట్రోల్ చేయడానికి వాడేదే ఒక రెసిస్టర్. ఓకేనా? ఇప్పుడు సింపుల్గా లాజిక్ చెప్పాలంటే కనుక ఇక్కడ చూడండి, మనకి రెసిస్టర్స్ అన్నది ఈ విధంగా ఉంటాయి. ఇట్లా నంబర్స్ ఉండి ఉన్న రెసిస్టర్స్ వేరు, అలాగే ఇలా ఎస్ఎండి రెసిస్టర్ అంటే ఇవి రెండు ఎస్ఎండి రెసిస్టర్సే. యాక్చువల్గా ఎస్ఎండి కాంపోనెంట్స్ అంటారు, సర్ఫేస్ మౌంటెడ్ డివైజెస్. ఓకేనా? ఈ సర్ఫేస్ మౌంటెడ్ డివైజెస్లో ఎస్ఎండి కాంపోనెంట్స్, దాంట్లో ఒక పార్టే ఒక రెసిస్టరు. ఇది ఎలా ఉంటుంది, దీని గ్రాఫికల్ సింబల్ ఎలా ఉంటుంది అంటే ఇలా వచ్చి ఇక్కడ చూస్తే మీరు ఇలాగా, దీన్ని జిగ్జాగ్ అంటారు, ఇలా ఉంటుంది అనమాట. ఇది రెసిస్టర్ యొక్క సింబల్. మనకి చూడడానికి పిక్చర్ అన్నది ఈ విధంగా కనపడుతుంది రెసిస్టరు. తర్వాత వచ్చేటప్పటికి దీన్ని ఏ విధంగా కొలుస్తారు అంటే ఓమ్స్లో కొలుస్తారు. ఇక్కడ చూడండి, ఓమ్స్లో, మల్టీమీటర్లో ఓమ్స్లో పెట్టి కొలుస్తారు. ఓమ్స్, కిలో ఓమ్స్, తర్వాత మెగా ఓమ్స్ అని చెప్పేసి 3 టైప్ ఆఫ్ వేరియంట్స్ ఉంటాయి. ఈ మెగా ఓమ్స్లో కానీ కిలో ఓమ్స్లో కానీ మనకి కావాల్సిన వాల్యూని కొలుసుకోవచ్చు. అలాగే ఇది ఏం వర్క్ చేస్తుంది, సింపుల్ లాజిక్. ఇక్కడ మనము చూసామండి, ఇక్కడ ఒక బాక్స్లో ఒక బాక్స్, ఒక ట్యాంక్ అండి, ఇది ఒక ట్యాంక్, దీనిలో వాటర్ ఉన్నాయి. ఓకేనా? అంటే ఇప్పుడు ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ అనుకోండి, డైరెక్ట్ ఫోర్స్గా వాటర్ అన్నది బయటకు వచ్చేస్తాయి. ఓకేనా? డైరెక్ట్ ఫోర్స్గా వాటర్ బయటకు అన్నది వచ్చేస్తాయి. అదే ఇప్పుడు మీరు సింపుల్గా చెప్తాను చూడండి, ఇక్కడ అదే ట్యాంక్కి అదే ట్యాంక్లో ఇక్కడ మనకి ఈ వాటర్ అన్నది నింపేసాము. ఇప్పుడు ఏమవుతుంది, ఫ్లో అన్నది తగ్గుతుందా పెరుగుతుందా? ఫ్లో అన్నది తగ్గడం అన్నది జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న ఫ్లో అన్నది నిదానంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ట్యాంక్ యొక్క వాటర్ ఉందో, వాటర్ మనం ఎప్పుడైతే జిగ్జాగ్ అంటే కనుక పైప్ అన్నది ఇలాగా ఈ సర్కిల్లో బెండ్ చేసి యాడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ వాటర్ ఫ్లో అన్నది తగ్గించి రావడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం యూజ్ చేస్తున్నామో అంటే కనుక డీసీ కరెంట్ అన్నది మనకి ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ ఏదైతే రెసిస్టెన్సీ కాంపోనెంట్ ఉందో ఇది ఏమవుతుంది, తగ్గిస్తూ అవతలకి స్లోగా ఫ్లో అన్నది అవుతుంది. అంటే కనుక ఏదైతే రెసిస్టర్ ఉంటుందో ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్జంప్షన్ అంటే తగ్గించటం, తక్కువ ఫ్లో అన్నది అవ్వటం కోసమే వినియోగించడం అన్నది జరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి ఇది షార్ట్ అవుతుందా, అలాగే ఓపెన్ అవుతుందా, లేదంటే బర్న్ అయిపోతుందా, లేదంటే కనుక దీన్ని పాడైపోయిందని ఎలా తెలుసు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మనకి ఈ రెసిస్టర్ యొక్క వాల్యూ 1 కిలో ఓం అనుకుందాం. 1 కిలో ఓం అయితే మనము ఏదైతే మల్టీమీటర్లో 2 ప్రోబ్స్ ఇక్కడ ఒకటి కనెక్ట్ చేసామో, ఇది సెమాంటిక్లో 1 కిలో ఓం అన్నది ఉంది. మనము చెక్ చేసినప్పుడు లోవర్ వాల్యూ కానీ హై వాల్యూ కానీ వచ్చినప్పుడు ఇది డ్యామేజ్ అయిపోయినట్టు. అంటే ఇప్పుడు లోవర్ వాల్యూ అంటే కనుక ఎంత రావచ్చు, 1కి లోవర్ వాల్యూ వచ్చిందో ఇక్కడ 500 ఓమ్స్ చూపించింది అనుకుందాం. ఇక్కడ 500 ఓమ్స్ చూపిస్తే ఈ రెసిస్టెన్సీ అన్నది డ్యామేజ్ అయిపోయినట్టు. అదే ఇన్ కేసు హయ్యర్ వాల్యూ అంటే ఇక్కడ 1 కిలో ఓం రావాల్సిన ప్లేస్లో దాదాపు 2 కిలో ఓమ్స్ చూపించింది, లేదా 2.5 కిలో ఓమ్స్ చూపించింది. ఇలా హయ్యర్ వాల్యూ అండ్ లోవర్ వాల్యూ వచ్చినప్పుడు ఇది ఓపెన్ అయిపోతుంది. అంటే ఇందులో ఉన్న సర్క్యూట్లో ఉన్న డేటా అన్నది అంటే కనుక ఇందులో ఉన్న
ఈ జిగ్జాగ్ అనేది ఫెయిల్యూర్ అయినప్పుడు అంటే కనుక ఓపెన్ అవుతుంది, ఓపెన్ అంటారు దీన్ని, ఇది ఓపెన్ అయిపోతుంది. తర్వాత వచ్చేటప్పటికి ఇది బర్నింగ్ అంటే కనుక ఏదైనా షార్ట్ సర్క్యూట్ అంటే కనుక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ఒక ఓవిపి మనం తీసుకున్నాం, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్టరు, ఇక్కడ వచ్చేటప్పటికి ఒక రెసిస్టెన్సీ ఇచ్చాడు, తర్వాత 5 వోల్ట్ ఇచ్చాడు అనుకో. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 5.0 వోల్ట్ రావాలి అనుకుందాం, ఇక్కడ 10 వోల్ట్ వచ్చింది. 10 వోల్ట్ వస్తే ఓవిపి కాలిపోయింది, ఓవిపితో పాటు ఈ రెసిస్టర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అంటే బర్న్ అవుతుంది. ఓకేనా, బర్నింగ్ అన్నది అవుతుంది. బర్నింగ్ అయినప్పుడు నీకేమవుతుంది, ఆ రెసిస్టెన్సీ ప్లేస్లో న్యూ రెసిస్టర్ అన్నది రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అంటే 1 కిలో ఓమ్కి లోవర్ ఓమ్స్ అన్నది అంటే కనుక 1K ఉంది కదా, ఈ 1K కంటే లోవర్ ఓమ్స్ ఉంటే కనుక నువ్వు డైరెక్ట్ అక్కడ జంపర్ అన్నది అప్లై చేయొచ్చు. బట్ కానీ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్లో జంపర్ అన్నది అప్లై చేయడానికి కుదరదు. అటువంటి ప్లేసెస్లో మనం ఏంటంటే కనుక న్యూ రెసిస్టెన్సీ అన్నది మనము యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ లాజిక్ అండి. ఒక ట్యాంక్లో వాటర్ తీసుకుంటే ఆ ట్యాంక్లో సీదా ఒక పైప్ పెట్టేసామనుకోండి, డైరెక్ట్ ఫ్లో అన్నది అవుట్పుట్ అన్నది హెవీగా వస్తుంది. అదే మనము ఇలా క్రాస్ చేసి జిగ్జాగ్ టైప్లో అంటే ఇక్కడ ఉంది కదా, ఇట్లా జిగ్జాగ్ టైప్లో మనం ఏంటంటే కనుక ఒక యాడ్ చేసామనుకోండి, ఒక పైప్ని బెండ్ చేసి యాడ్ చేసాం, అప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్లోలో ఉన్న వాటర్ అన్నది ఇక్కడికి వచ్చి ఇలాగ వచ్చి నిదానంగా బయటికి అన్నది అవుట్పుట్. యాజ్ ఏ కండిషన్ కరెంట్ ఫ్లో అన్నది వచ్చినప్పుడు ఈ రెసిస్టెన్స్ ఏం చేస్తుంది, జిగ్జాగ్ లాగా పనిచేసి కరెంట్ అవుట్పుట్ అన్నది మనకి లోవర్గా అన్నది కంట్రోల్ చేసి ఇవ్వటం అన్నది జరుగుతుంది. ఇది సింపుల్ ఫండమెంటల్ అండి. ఈ విధంగా మనకి వోల్టెక్స్ అకాడమీలో ఎవ్రీ కాంపోనెంట్స్ గురించి అలాగే బేసిక్ ఎలక్ట్రానిక్స్ అన్నది ఎవ్రీథింగ్ అన్నది చెప్పడం జరుగుతుంది. ఇది జస్ట్ ఒక శాంపిల్ అవగాహన వీడియో మాత్రమే. ఓకేనా, ఇందులో ఎక్కువ థియరీ చెప్పలేదు. ఎక్కువ థియరీ కావాలంటే చాలా ఎక్కువ కూడా చెప్తాము. అలాగే ఎవ్రీ కాంపోనెంట్ గురించి, ప్రతి ఒక్క కాంపోనెంట్ గురించి సింపుల్ ఎగ్జాంపుల్ అన్నది చెప్పి మీకు టీచింగ్ అన్నది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వోల్టెక్స్ అకాడమీ. మీరు డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మీ సీట్ అన్నది బుక్ చేసుకోండి.